ప్రార్థించుకుందాం. మహిమందాసీనుడు అయిన మా దేవానికి స్తోత్రం. మహాగణుడు నీ కొందనాలు. నీ నామస్మరణను చేసుకొనుచు నీ నామ జపమును తపమును ఆలపించి గానమాచరించి నిన్ను మహిమపరుస్తున్న నీ కుమారుణ్ణి ఆశీర్వదించండి. ఎందరైతే వింటున్నారో వారి హృదయాలను వికసింపచేయండి. అలనాడు నీ మాటలు ఆలకించిన హృదయాన్ని తెరిచినట్లు అనేక హృదయాలు తెరవండి. హృదయాలను మండించండి. కుటుంబములను దీవించండి. ఆత్మీయంగా బలపరిచి మేలులు గావించవని యేసు పరిశుద్ధ నామము నడుపుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. దేవునికి చేయు స్తోత్రములు. సమస్తమును సృష్టించిన దేవుడు. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 11వ వచన భాగమును ఆధారము చేసుకొని దేవునికి సమర్పించు స్తోత్రములు. సృష్టికర్తవు మీకు స్తోత్రములు. నమ్మకమైన సృష్టికర్తవు మీకు స్తోత్రములు. సమస్తమును మీ మూలముగా కలుగజేసిన వాడవు మీకు స్తోత్రములు. సమస్తమును నిర్మించిన వాడవు మీకు స్తోత్రములు. సమస్తమును కట్టిన దేవుడవు మీకు స్తోత్రములు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడవు మీకు స్తోత్రములు. క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించిన వాడవు మీకు స్తోత్రములు. పునాదులు గల పట్టణమునకు శిల్పియు నిర్మాణకుడవై దేవుడవు మీకు స్తోత్రములు. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించిన వాడవు మీకు స్తోత్రములు. సియోనును కట్టియున్న యెహోవా మీకు స్తోత్రములు. సియోనును స్థాపించియున్న యెహోవా మీకు స్తోత్రములు. యెరూషలేమును కట్టు యెహోవా మీకు స్తోత్రములు. భూమిని కలుగజేసి దాని మీదనున్న నరులను సృష్టించిన వాడవు మీకు స్తోత్రములు. దేవుడువైన మీ స్వరూపమందు నరుని సృజించిన వాడవు మీకు స్తోత్రములు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించిన వాడవు మీకు స్తోత్రములు. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవాయువును ఊదిన నరుని జీవాత్మగా చేసిన దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. వినగల చెవిని చూడగలిగిన కన్ను ఈ రెండును కలుగజేసిన యెహోవా మీకు స్తోత్రములు. నన్ను సృజించి నిర్మించిన యెహోవా మీకు స్తోత్రములు. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను సృజించిన వాడవు మీకు స్తోత్రములు. క్రీస్తు ద్వారా సమస్తమును కలుగజేసిన వాడవు మీకు స్తోత్రములు. మమ్ములను క్రీస్తు ద్వారా కలిగించిన వాడవు మీకు స్తోత్రములు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగుననే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుడువైన మీ మూలముగా కలిగినందులకు మీకు స్తోత్రములు. గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను సృష్టించిన వాడవు మీకు స్తోత్రములు. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను మొలిపించియుచున్నవాడవు మీకు స్తోత్రములు. జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినిటినిటి సృష్టించిన వాడవు మీకు స్తోత్రములు. దాని జాతి ప్రకారములు రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించిన వాడవు మీకు స్తోత్రములు. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము పురుగులను చేసిన వాడవు మీకు స్తోత్రములు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును క్రీస్తునందు సృష్టింపబడెను. సర్వమును క్రీస్తు ద్వారా క్రీస్తును బట్టియు సృజించిన దేవుడవు మీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవుడు. రోమీయులకు 9వ అధ్యాయం 5వ వచన భాగం. సర్వాధికారియు దేవుడునగు ప్రభువు మీకు స్తోత్రములు. సర్వాధిపతి మీకు స్తోత్రములు. సర్వములో సర్వమగు దేవుడవు మీకు స్తోత్రము. నా యజమానుడవు మీకు స్తోత్రములు. మాకు నాయకుడుగా ఉండు యెహోవా మీకు స్తోత్రములు. ఆజ్ఞ ఇచ్చువాడను నేనే అని సెలవిచ్చిన యెహోవా మీకు స్తోత్రములు. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించిన వాడవు మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతికి యెహోవా నీవు నియమించుచుండగా దానిని రద్దుపరచగలిగిన వాడెవడునూ లేడు. నీవు బాహువు చాచియుండగా దానిని త్రిప్పగలిగిన వాడెవడునూ లేడు. మీకు స్తోత్రములు.
సర్వలోకనాథుడవు మీకు స్తోత్రములు. మహాధికారము చూపి బాహుబలము చేత ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా మీకు స్తోత్రములు. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు. సర్వశరీరుల మీదను అధికారము గలవాడవు మీకు స్తోత్రములు. పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడలను మీ చిత్తము చొప్పున జరిగించువాడవు. మీ చెయ్యి పట్టుకొని మీరేమి చేయుచున్నారని మీతో చెప్పుటకును ఎవడును సమర్థుడు కాడు మీకు స్తోత్రములు. కాలములను సమయములను స్వాధీనమందుంచుకొని ఉన్న తండ్రి మీకు స్తోత్రములు. వాటి వాటి కాలములలో నక్షత్రరాశులను వచ్చునట్లు చేయగలవాడవు మీకు స్తోత్రములు. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నడిపింపగలవాడవు మీకు స్తోత్రములు. గాలిని సముద్రమును గద్దించి మిక్కిలి నిమ్మలపరిచిన వాడవు మీకు స్తోత్రములు. భూమ్యాగాధ స్థలములు మీ చేతిలోనున్నవి, పర్వత శిఖరములు మీవే మీకు స్తోత్రములు. రాజుల అధికారమును కొట్టివేయు వాడవు, వారి నడుములకు గొలుసులను కట్టువాడవు మీకు స్తోత్రములు. అధికారుల పొగరును అణిచివేయువాడవు మీకు స్తోత్రములు. ఒకరిని తగ్గించువాడవు, ఒకరిని హెచ్చించువాడవు మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మీకు ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నవాడవు మీకు స్తోత్రములు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును మీకు ఇష్టమైనదంతయు జరిగించువాడవు మీకు స్తోత్రములు. మట్టపు గుండు చేత పట్టుకొని ఉన్న యెహోవా మీకు స్తోత్రములు. చేతితో నీ చేట కలవాడవు మీకు స్తోత్రములు. దేశద్వారములో చేటతో తూర్పర పట్టుచున్నవాడవు మీకు స్తోత్రములు. కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయువాడవు మీకు స్తోత్రములు. అందరినీ మీ మీదను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నవాడవు మీకు స్తోత్రములు. మరి ఎక్కువైన అధికారము నొందువాడవు మీకు స్తోత్రములు. అడవి జంతువులను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకు ప్రతి పురుగులను, సముద్రపు చేపలన్నిటినీ మా చేతికి అప్పగించిన వాడవు మీకు స్తోత్రములు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్న యేసు ప్రభువా మీకు స్తోత్రములు. ప్రాణము పెట్టుటకు అధికారము గలవాడవు, దాన్ని తిరిగి తీసుకొనుటకు అధికారము గలవాడవు మీకు స్తోత్రములు. దావీదు తాళపు చెవి కలిగిన వాడవు మీకు స్తోత్రములు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు మీ స్వాధీనములో గలవాడవు మీకు స్తోత్రములు. క్రీస్తునకు శిరస్సగు దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలు సృష్టికర్తవగు రాజువు మీకు స్తోత్రములు. యెరూషలేమునకు మహారాజువు మీకు స్తోత్రములు. సియోను రాజువు మీకు స్తోత్రములు. యుగయుగములకు అనగా జనమునకు రాజువు మీకు స్తోత్రములు. మహిమగల రాజువు మీకు స్తోత్రములు. రాజాదిరాజువు మీకు స్తోత్రములు. రాజులకు రాజువు మీకు స్తోత్రములు. యూదుల రాజువు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల రాజువు మీకు స్తోత్రములు. ఘనమైన మహారాజువు మీకు స్తోత్రములు. సర్వభూమికి మహారాజువు మీకు స్తోత్రములు. యెహోవా మా శాసనకర్తవు మీకు రాజువు మీకు స్తోత్రములు. పరలోకపు రాజువు మీకు స్తోత్రములు. సకల యుగములలో రాజయున్న వాడవు మీకు స్తోత్రములు. రాజును సైన్యములకు అధిపతికి యెహోవా మీకు స్తోత్రములు. పురాతన కాలము మొదలుకొని నీవు నా రాజువు మీకు స్తోత్రములు. శాశ్వత రాజ్యము గలవాడవు మీకు స్తోత్రములు. నిరంతము రాజయున్న యెహోవా మీకు స్తోత్రములు. నిత్యరాజ్యము గలవాడవు మీకు స్తోత్రములు. అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నవాడవు మీకు స్తోత్రములు. రాజులను లేకుండా చేయువాడవు మీకు స్తోత్రములు. యెహోవా నిరంతరము ఏలువాడవు మీకు స్తోత్రములు. ఏలినవాడవు మీకు స్తోత్రములు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే మీకు స్తోత్రములు. భూమి మీదనున్న జనములను ఏలువాడవు మీకు స్తోత్రములు. యెహోవా నిరంతరము ఏలువాడవు మీకు స్తోత్రములు. ఇనుపదండముతో ఏలువాడవు మీకు స్తోత్రములు. మీ రాజ్యమునకును మహిమనకును మమ్మును పిలుచుచున్న దేవుడవు మీకు స్తోత్రములు. మీరు ప్రేమించిన మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మును చేసిన వాడవు మీకు స్తోత్రములు.
మన దేవుడైన ప్రభువు మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచన భాగము ఆధారము చేసుకొని చేయు స్తోత్రములు. తండ్రి అయిన ప్రభువు మీకు స్తోత్రములు, అద్వితీయ ప్రభువు మీకు స్తోత్రములు. మాకు నీవు ఒక్కడివే ప్రభువు, మీకు స్తోత్రములు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదు, మీకు స్తోత్రములు. ప్రభువైన యెహోవా మీకు స్తోత్రములు. దేవాది దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. దేవుడైన యెహోవా, నీవు పరము దేవుడవు, పరమ ప్రభువై ఉన్నావు, మీకు స్తోత్రములు. పరలోకమందున్న ప్రభువు మీకు స్తోత్రములు. మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్న మనుష్య కుమారుడవు, మీకు స్తోత్రములు. మాకు తోడై మాకు అధిపతిగానున్న దేవుడవు, మీకు స్తోత్రములు. ప్రభువుల ప్రభువు మీకు స్తోత్రములు. ప్రభువులకు ప్రభువు మీకు స్తోత్రములు. రాజులకు రాజువు మీకు స్తోత్రములు. రాజులకు ప్రభువు మీకు స్తోత్రములు. ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నవాడవు, మీకు స్తోత్రములు. ప్రభువైన యేసు మీకు స్తోత్రములు. ప్రభువైన క్రీస్తు మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మీకు స్తోత్రములు. యుద్ధశూరుడైన యెహోవా. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచన భాగమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. శూరుడవు మీకు స్తోత్రములు, మహాశూరుడవు మీకు స్తోత్రములు. పరాక్రమము గల శూరుడువైన యెహోవా మీకు స్తోత్రములు. బహుపరాక్రమము గల యాకోబు దేవుడవు, మీకు స్తోత్రము. యాకోబు కొలుచు పరాక్రమశాలివి, మీకు స్తోత్రములు. పరాక్రమము గలవాడవు, మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలకు బలపరాక్రమములు గల నన్ను అనుగ్రహించువాడవు, మీకు స్తోత్రములు. కృప చూపునట్టి మహాపరాక్రమశాలివి, మీకు స్తోత్రములు. పరాక్రమము గల బాహువు గలవాడవు, మీకు స్తోత్రములు. పరాక్రమమును పుట్టించువాడవు, మీకు స్తోత్రములు. నీ బలము చేత పడద్రోయువాడవు, మీకు స్తోత్రములు. యోధుని వలె నీ ఆసక్తి రేపుకొనువాడవు, మీకు స్తోత్రములు. హుంకరించుచు నీ శత్రువులను ఎదురించుచున్నవాడవు, మీకు స్తోత్రములు. విల్లు విరుచువాడవు, బళ్ళెమును తెగనరుకువాడవు, మీకు స్తోత్రములు. యుద్ధరథములలో అగ్నిలో కాల్చివేయువాడవు, మీకు స్తోత్రములు. వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను విరగగొట్టువాడవు, మీకు స్తోత్రములు. మెడను కట్టుకరవాని తోలువాని కొరడాలను విరుచుచున్నవాడవు, మీకు స్తోత్రములు. యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును భంగపరుచువాడవు, మీకు స్తోత్రములు. మీ హస్తమును మాకు తోడుగా ఉంచి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్ములను రప్పించువాడవు, మీకు స్తోత్రములు. తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించున్నవాడవు, మీకు స్తోత్రములు. ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. మా పక్షమున యుద్ధము చేయువాడవు, మీకు స్తోత్రములు. ఆయుధాశాల గలవాడవు, మీకు స్తోత్రములు. అపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును వడగండ్లను, నిధులను దాచియుంచున్నవాడవు, మీకు స్తోత్రములు. సహస్ర కార్యములను చేయు దక్షిణ హస్తము గలవాడవు, మీకు స్తోత్రములు. అనంత జ్ఞానియగు దేవుడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచన భాగమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. జ్ఞానమునకు మితిలేని వాడవు, మీకు స్తోత్రములు. పరిపూర్ణ జ్ఞానము గలవాడవు, మీకు స్తోత్రములు. జ్ఞానబలములను కలవాడవు, మీకు స్తోత్రములు. అద్వితీయ జ్ఞానవంతుడవు, మీకు స్తోత్రములు. బుద్ధి జ్ఞానములను సర్వ సంపదలను గుప్తమై ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము గలగా దేవుడవు, మీకు స్తోత్రములు. జ్ఞాన శౌర్యములు ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. ఆలోచనయు వివేచనయు గలవాడవు, మీకు స్తోత్రములు. మనుషుల యోచనలు వాని తెలియజేయువాడవు, మీకు స్తోత్రములు. మహావివేకి, మీకు స్తోత్రములు. వికరింపబడని దేవుడవు, మీకు స్తోత్రములు. దేవుణ్ణి వెరితనమును మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, మీకు స్తోత్రములు. బలమును జ్ఞానమును స్వభావ లక్షణములు గలవాడవు, మీకు స్తోత్రములు. బహు బలమైన వివేచనా శక్తి గలవాడవు, మీకు స్తోత్రములు. జ్ఞానాధారము నీవే, మీకు స్తోత్రములు. ఆలోచనకర్తవు, మీకు స్తోత్రములు. పాండిత్యము గలవాడవు, మీకు స్తోత్రములు. సమస్తమును ఎరిగి ఉన్నవాడవు, మీకు స్తోత్రములు.
జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన వాడవు మీకు స్తోత్రములు. జ్ఞానము వలన భూమిని స్థాపించిన యెహోవా మీకు స్తోత్రములు. ఆజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన వాడవు మీకు స్తోత్రములు. వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరిచిన వాడవు మీకు స్తోత్రములు. జ్ఞానము దయచేయు వాడవు మీకు స్తోత్రములు. జ్ఞానమును తెలివియు ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. వివేకమును అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. వివేకమును బలమును అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. వివేకములను జ్ఞానమును అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడవు నీవే మీకు స్తోత్రములు. జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును దయచేయువాడవు మీకు స్తోత్రములు. తలంపులు గ్రహించువాడవు మీకు స్తోత్రములు. నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సును గ్రహించువాడవు మీకు స్తోత్రములు. కృపతో జ్ఞాపకము చేసుకుని వాడవు మీకు స్తోత్రములు. కుయుక్తిని గుర్తెరుగువాడవు మీకు స్తోత్రములు. చేటును పగను కనిపెట్టి చూచువాడవు మీకు స్తోత్రములు. మనుష్యులకు తెలివి నేర్పువాడవు మీకు స్తోత్రములు. ప్రకటించిన వాడవు గ్రహింపజేసిన వాడవు మీకు స్తోత్రములు. రహస్యములు మా దేవుడైన యెహోవా నీకే చెందును మీకు స్తోత్రములు. అంధకారములోని సంగతులను తెలిసిన వాడవు మీకు స్తోత్రములు. చీకటిలోని రహస్యములను బయలుపరచువాడవు మీకు స్తోత్రములు. మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడవు మీకు స్తోత్రములు. గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను తెలియజేయువాడవు మీకు స్తోత్రములు. లోకము పుట్టినది మొదలు మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పువాడవు మీకు స్తోత్రములు. అంత్య దినములయందు కలుగబోవు దానిని తెలియజేయువాడవు మీకు స్తోత్రములు. యెహోవా గొప్పవాడు. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 5వ వచనమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. అబ్రహాము కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. యాకోబు కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. సొలొమోను కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. యోనా కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. ప్రవక్తల కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. దేవాలయము కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. సమస్త దేవతల కంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. సకలమైన దేవదూతల కంటే మహనీయుడవు మీకు స్తోత్రములు. దేవదూతల కంటే శ్రేష్ఠుడవు మీకు స్తోత్రములు. అందరికంటే గొప్పవాడవు మీకు స్తోత్రములు. ఆలోచన విషయములో గొప్పవాడవు మీకు స్తోత్రములు. ప్రభువా, నీవు గొప్పవాడవు మీకు స్తోత్రములు. గొప్ప కార్యములు చేయి యెహోవా మీకు స్తోత్రములు. మా కొరకు గొప్ప కార్యములను చేసిన వాడవు మీకు స్తోత్రములు. ప్రసిద్ధి నొందిన వాడవు మీకు స్తోత్రములు. ప్రముఖుడవు మీకు స్తోత్రములు. కీర్తిగల వాడవు మీకు స్తోత్రములు. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు మీకు స్తోత్రములు. గనుడైన వాడవు మీకు స్తోత్రములు. మహాగనుడవు నీకు స్తోత్రములు. బహుగనుడవు యెహోవా మీకు స్తోత్రములు. ఘనత వహించువాడవు మీకు స్తోత్రములు. అధిక ఘనత వహించువాడవు మీకు స్తోత్రములు. మహాఘనత వహించువాడవు మీకు స్తోత్రములు. అత్యంతమైన ఘనత గలవాడవు మీకు స్తోత్రములు. శక్తిమంతుడైన ఘనత వహించువాడవు మీకు స్తోత్రములు. అందరి చేత ఘనత నొందిన వాడవు మీకు స్తోత్రములు. తగిన మెప్పు కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. నాకు ఆధిక్యము కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. గాలి రెక్కల మీద గమనము చేయువాడవు మీకు స్తోత్రములు. వాయువులను నీకు దూతలుగా చేసుకున్నవాడవు మీకు స్తోత్రములు. మేఘములను నీకు వాహనములుగా చేసుకున్నవాడవు మీకు స్తోత్రములు. అగ్నిజ్వాలలను నీకు పరిచారకులుగా చేసుకున్న వాడవు మీకు స్తోత్రములు. మహాగణుడవును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్న వాడవు మీకు స్తోత్రములు. ఆ గ్రంథమందు తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు మీకు స్తోత్రములు. పరిశుద్ధ దేవుడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము ఆధారము. పరిశుద్ధుడమైన ఉన్న వాడవు మీకు స్తోత్రములు. నమ్మకమైన పరిశుద్ధ దేవుడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవు పరిశుద్ధుడవు నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతికి యెహోవా, నీవు పరిశుద్ధుడవు 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 మీకు స్తోత్రములు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడవు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడవు మీకు స్తోత్రములు. అభిషక్తుడవు మీకు స్తోత్రములు. పవిత్రత గలవాడవు మీకు స్తోత్రములు. పవిత్రుడవు, నిర్దోషివి, నిష్కలంషుడవు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడవు మీకు స్తోత్రములు.
పాపము లేనివాడవు మీకు స్తోత్రములు. ఏ దోషమును లేనివాడవు మీకు స్తోత్రములు. ఏ దుర్నీతియు లేనివాడవు మీకు స్తోత్రములు. ఏ చెడుతనమును లేనివాడవు నీకు స్తోత్రములు. ఏ తప్పిదము చేయనివాడవు మీకు స్తోత్రములు. ఏ నేరమును చేయనివాడవు మీకు స్తోత్రములు. ఏ దుష్కార్యమును చేయనివాడవు మీకు స్తోత్రములు. మరణము వరకు తగినదేదియు చేయనివాడవు మీకు స్తోత్రములు. విగ్రహమును ద్వేషించువాడవు మీకు స్తోత్రములు. అపరాధిని నిరపరాధిగా ఎంచని వాడవు మీకు స్తోత్రములు. నీవు దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచని వాడవు నీకు స్తోత్రములు. పశ్చాత్తాపడని వాడవు మీకు స్తోత్రములు. నీ కృపావరములు విషయములలోను పిలుపు విషయముల్లోను పశ్చాత్తాప పడని వాడవు మీకు స్తోత్రములు. అన్యజనులను అను అర్పణలను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచువాడవు మీకు స్తోత్రములు. తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి మీ కృపచేత నన్ను పిలిచిన దేవుడవు మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన పిలుపుతో మమ్మను పిలిచిన వాడవు మీకు స్తోత్రములు. పరిశుద్ధులగుటకే మమ్మను పిలిచిన వాడవు, అపవిత్రులుగా ఉండుటకు పిలువని వాడవు మీకు స్తోత్రములు. సమస్త దుర్నీతి నుండి మమ్ములను పవిత్రులుగా చేయువాడవు మీకు స్తోత్రములు. సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచువాడవు మీకు స్తోత్రములు. అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచిన వాడవు మీకు స్తోత్రములు. నీవు మాకు పరిశుద్ధ స్థలముగా నుండువాడవు మీకు స్తోత్రములు. యెహోవా నీ వంటి వారెవరునూ లేరు మీకు స్తోత్రములు. మనుష్యుల పోలికగా పుట్టినవాడు. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయము 7వ వచన భాగమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. అంకురము మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన చిగురు మీకు స్తోత్రములు. యెషయిలో నుండి వేరు చిగురు మీకు స్తోత్రములు. యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు మీకు స్తోత్రములు. దావీదుకు చిగురు మీకు స్తోత్రములు. దావీదునకు నీతి చిగురు మీకు స్తోత్రములు. దావీదు వేరు చిగురును సంతానమైన వాడవు మీకు స్తోత్రములు. యెహోవా చిగురు మీకు స్తోత్రములు. నీవు చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడవు మీకు స్తోత్రములు. గోధుమ గింజ మీకు స్తోత్రములు. లేత మొక్క మీకు స్తోత్రములు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క మీకు స్తోత్రములు. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలే ఉన్నవాడవు మీకు స్తోత్రములు. నిజమైన ద్రాక్షవల్లివి మీకు స్తోత్రములు. తోటమాలి మీకు స్తోత్రములు. ద్రాక్ష తోటమాలి మీకు స్తోత్రములు. ద్రాక్ష తోట యజమానివి మీకు స్తోత్రములు. ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడవు మీకు స్తోత్రములు. వ్యవసాయకుడవు మీకు స్తోత్రములు. యెరూషలేము నివాసుల కొరకు ఊటైన వాడవు మీకు స్తోత్రములు. పక్షిరాజు మీకు స్తోత్రములు. మేము జిగట మన్ను మీకు మా కుమ్మరివాడవు మీకు స్తోత్రములు. మాకు నీతి సూర్యుడవు మీకు స్తోత్రములు. కంసాలి అగ్ని వంటి వాడవు మీకు స్తోత్రములు. చాకలివాణి సబ్బు వంటి వాడవు మీకు స్తోత్రములు. ఇటీవలే నున్న ప్రియుడవు మీకు స్తోత్రము. లేడి పిల్లల వలె ఉన్నవాడవు మీకు స్తోత్రములు. బండ సందులలో ఎగురు పావురము మీకు స్తోత్రములు. పేట బీటలను ఆశ్రయించు పావురము మీకు స్తోత్రములు. దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. లోకపాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. నిర్దోషమగు నిష్కళంకమును అగు గొర్రెపిల్ల రక్తములు మీకు స్తోత్రములు. వధింపబడిన గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. పరలోక పట్టణమునకు దీపమయ్యున్న గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. యూదాగోత్రపు సింహము మీకు స్తోత్రములు. ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడవు మీకు స్తోత్రములు. యూదావారికి కొదమ సింహము వంటి వాడవు మీకు స్తోత్రములు. చెప్పశక్యము కాని దేవుని వరములు మీకు స్తోత్రములు. వేకువ చుక్క మీకు స్తోత్రములు. తెల్లవారి వేకువ చుక్క మీకు స్తోత్రములు. ప్రకాశమానమైన వేకువ చుక్క మీకు స్తోత్రములు. ప్రకాశమానమైన మంచు మీకు స్తోత్రములు. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటము మీకు స్తోత్రములు. నీవే నీ ప్రజలకు భూషణ కిరీటముగాను సౌందర్యము గల మకుటముగాను నుండువాడవు మీకు స్తోత్రములు. నాకు భూషణముగా ఉండు దేవుడవు మీకు స్తోత్రములు. హోరేబులోని కొట్టబడిన బండవు మీకు స్తోత్రములు. క్రీస్తు అనే ఆత్మ సంబంధమైన బండ మీకు స్తోత్రములు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే మీకు స్తోత్రములు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యున్నాడు మీకు స్తోత్రములు.
విశ్వసింపని వానికి మూలకు తలరాయి మరియు అడ్డురాయి అడ్డుబండయు అయినవాడవు మీకు స్తోత్రములు. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి మీకు స్తోత్రములు. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నవాడవు మీకు స్తోత్రములు. దేవుని దృష్టికి ఏర్పరచబడినదంతయు అమూల్యమును సజీవమునై రాయియగు ప్రభువు మీకు స్తోత్రములు. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల యొక్క 2 కుటుంబములకును తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉన్నవాడవు మీకు స్తోత్రములు. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండువాడవు మీకు స్తోత్రములు. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండువాడవు మీకు స్తోత్రములు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నన్ను స్థిరపరచువాడవు మీకు స్తోత్రములు. మేము ఒప్పుకొనైన దానిని అపోస్తులుడుగాను ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. షాలేము రాజువు మీకు స్తోత్రములు. నీతికి రాజువు మీకు స్తోత్రములు. సమాధానపు రాజువు మీకు స్తోత్రములు. జీవితకాలమునకు ఆదియునైన వాడవు, జీవమునకు అంతమైనను లేనివాడవు మీకు స్తోత్రములు. తండ్రి లేనివాడవు, తల్లి లేనివాడవు, వంశావళి లేనివాడవు మీకు స్తోత్రములు. మిల్కీసెదెకు యొక్క క్రమములో చేర్చిన ప్రధాన యాజకుడవు మీకు స్తోత్రములు. మార్పు లేని యాజకత్వము కలిగిన వాడవు మీకు స్తోత్రములు. నీవు నిరంతరము యాజకుడై ఉన్నావు మీకు స్తోత్రములు. నిరంతరము మిల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడవైన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. దేవుడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం ఆధారము చేసుకుని దేవునికి చేయు స్తోత్రములు. అబ్రహాము దేవుడవు మీకు స్తోత్రములు. ఇస్సాకు దేవుడవు మీకు స్తోత్రములు. యాకోబు దేవుడవు మీకు స్తోత్రములు. దావీదునకు దేవుడవు మీకు స్తోత్రములు. ఏలియా యొక్క దేవుడవు మీకు స్తోత్రములు. షడ్రకు మెషకు అబేద్నెగోలను వారి దేవుడైన వాడవు మీకు స్తోత్రములు. మా పితరుల దేవుడవు మీకు స్తోత్రములు. దేవతలకు దేవుడవు మీకు స్తోత్రములు. బేతేలు దేవుడవు మీకు స్తోత్రములు. హెబ్రీయుల దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. యూదులకు దేవుడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడై ఉన్నవాడవు మీకు స్తోత్రములు. అన్యజనులకు దేవుడు మీకు స్తోత్రములు. సర్వశరీరులకు దేవుడు మీకు స్తోత్రములు. మా దేవుడవు మీకు స్తోత్రములు. ప్రభువా మా దేవా మీకు స్తోత్రములు. మమ్మును మరిచిపోని యెహోవా మీకు స్తోత్రములు. సమస్తమును శరీరాత్మలను దేవుడైన దేవా మీకు స్తోత్రములు. సమస్త మానవుల ఆత్మలకు దేవా మీకు స్తోత్రములు. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు మీకు స్తోత్రములు. భూమి యొక్క దేవుడవు మీకు స్తోత్రములు. ఆకాశము యొక్క దేవుడవు మీకు స్తోత్రములు. భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు. ఆకాశమందు నివాసి అయిన దేవుడవు మీకు స్తోత్రములు. పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడవు మీకు స్తోత్రములు. పరలోకపు దేవుడవు మీకు స్తోత్రములు. పరలోకమందున్న దేవుడవు మీకు స్తోత్రములు. యెహోవా నీవు కొండలకు దేవుడవు, లోయలకు దేవుడవు మీకు స్తోత్రములు. మర్మములను బయలుపరచుటకు సమర్థుడవైన యెహోవా మీకు స్తోత్రములు. సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కావు మీకు స్తోత్రములు. పావురము వలె ఆత్మగల దేవుడవు మీకు స్తోత్రములు. మహాదేవుడవు మా రక్షకుడవై యేసుక్రీస్తు ఉన్నవాడవు మీకు స్తోత్రములు. మహాదేవుడవైన యెహోవా మీకు స్తోత్రములు. ఉన్నత లోకమందు మహామహుడవు నీకు స్తోత్రములు. నీవే నిజమైన దేవుడవు నీకు స్తోత్రములు. నిత్యుడగు దేవుడవు మీకు స్తోత్రములు. న్యాయకర్తయగు దేవుడవు మీకు స్తోత్రములు. నీవే అద్వితీయ దేవుడవు మీకు స్తోత్రములు. శక్తిగల మా రక్షకుడైన అద్వితీయ దేవుడవు మీకు స్తోత్రములు. లోకమందు విగ్రహము వట్టిదనియు నీవు ఒక్కడవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము నీకు స్తోత్రములు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మాకు నీవే దేవుడవు మీకు స్తోత్రములు. బలవంతుడైన దేవుడవు మీకు స్తోత్రములు. నీవు సదాకాలము మాకు దేవుడై ఉన్నావు మీకు స్తోత్రములు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పువాడవు మీకు స్తోత్రములు. కుమారుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. మరియ కుమారుడవు మీకు స్తోత్రములు. యోసేపు కుమారుడని
ఎంచబడిన వాడవు మీకు స్తోత్రములు. వడ్లవాని కుమారుడవు మీకు స్తోత్రములు. శరీరమును బట్టి దావీదు సంతానము మీకు స్తోత్రములు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు మీకు స్తోత్రములు. మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. దేవుని ప్రియకుమారుడవు మీకు స్తోత్రములు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడవు మీకు స్తోత్రములు. అద్వితీయుడవు మీకు స్తోత్రములు. అద్వితీయ నాథుడవు మీకు స్తోత్రములు. వారసుడవు మీకు స్తోత్రములు. సమస్తమునకు వారసునిగా నియమించబడిన వాడవు మీకు స్తోత్రములు. అనుగ్రహింపబడిన కుమారుడవు మీకు స్తోత్రములు. తండ్రి వలన అధికారము పొందిన వాడవు మీకు స్తోత్రములు. పరమాత్ముని కుమారుడవైన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు. దేవుని కుమారుడవైన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన వాడవుగాను ఉన్నవాడవు మీకు స్తోత్రములు. తండ్రిని గణపరచువాడవు మీకు స్తోత్రములు. ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేడు. తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడవు నీవే. తండ్రిని బయలుపరిచితివి, మీకు స్తోత్రములు. ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనమును ఆధారము చేయు. దేవునికి చెప్పు స్తోత్రములు. దేవుని ఆత్మ మీకు స్తోత్రములు. ప్రభువగు యెహోవా ఆత్మ మీకు స్తోత్రములు. తండ్రి ఆత్మ మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన ఆత్మ మీకు స్తోత్రములు. క్రీస్తు ఆత్మ మీకు స్తోత్రములు. యేసు యొక్క ఆత్మ మీకు స్తోత్రములు. దత్తపుత్రాత్మ మీకు స్తోత్రములు. దేవుని కుమారుని ఆత్మ మీకు స్తోత్రములు. ప్రభువే ఆత్మ మీకు స్తోత్రములు. దేవుణ్ణి 7 ఆత్మలు గలవాడవు మీకు స్తోత్రములు. కృపకు మూలమగు ఆత్మ మీకు స్తోత్రములు. దయగల ఆత్మ మీకు స్తోత్రములు. ఉపకారాత్మ మీకు స్తోత్రములు. మహిమ స్వరూపి అయిన ఆత్మ మీకు స్తోత్రములు. సత్యస్వరూపియగు ఆత్మ మీకు స్తోత్రములు. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడిన వాడవు మీకు స్తోత్రములు. నిత్యుడగు ఆత్మ మీకు స్తోత్రములు. జీవము గల దేవుని ఆత్మ మీకు స్తోత్రములు. జీవమిచ్చు ఆత్మ మీకు స్తోత్రములు. జీవింపజేయు ఆత్మ మీకు స్తోత్రములు. యెహోవా ఆత్మ మీకు స్తోత్రములు. ఆత్మలను పరిశోధించి యెహోవా మీకు స్తోత్రములు. తీర్పు తీర్చు ఆత్మ మీకు స్తోత్రములు. న్యాయపీఠము మీద కూర్చుండు వానికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మ మీకు స్తోత్రములు. దహించు ఆత్మ మీకు స్తోత్రములు. వాగ్దానం చేయబడిన ఆత్మ మీకు స్తోత్రములు. ఆనంద తైలము మీకు స్తోత్రములు. మీ ఆత్మను మా యందుంచు వాడవు మీకు స్తోత్రములు. జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ మీకు స్తోత్రములు. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ మీకు స్తోత్రములు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ మీకు స్తోత్రములు. మా సంతతి మీద మీ ఆత్మను కుమ్మరించు వాడవు మీకు స్తోత్రములు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించు వాడవు మీకు స్తోత్రములు. సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరించు వాడవు మీకు స్తోత్రములు. ఆ దినములలో పసివాని మీదను పనికత్తెల మీదను మీ ఆత్మను కుమ్మరించు వాడవు మీకు స్తోత్రములు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృష్టించు యెహోవా మీకు స్తోత్రములు. మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచన భాగమును ఆధారం చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. ద్వారము నీవే మీకు స్తోత్రములు. గొర్రెలు పోవు ద్వారము నీవే మీకు స్తోత్రములు. నడిపించువాడవు మీకు స్తోత్రములు. నీ సొంత గొర్రెలన్నిటికీ ముందుగా నడుచువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీ మార్గములు చక్కనివి మీకు స్తోత్రములు. సరైన మార్గమందు నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవుడవు మీకు స్తోత్రములు. వడిగల జలములలో మార్గము కలుగజేయువాడవు. రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడవగు యెహోవా మీకు స్తోత్రములు. సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీలను ఆదరికి నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు మీకు స్తోత్రములు. అగాధ జలములలో నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. సరళమైన మార్గమున నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు.
మోషే అహరోనుల చేత ఇశ్రాయేలీల ప్రజలను మందవలే నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. మందవలే యోసేపును నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడవు మీకు స్తోత్రములు. నీవు నాకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరళముగా చేయువాడవు మీకు స్తోత్రములు. నీ పర్వతములన్నిటినీ త్రోవగా చేయువాడవు మీకు స్తోత్రములు. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక మీకు స్తోత్రములు. యథార్థ మార్గములలో నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు. న్యాయ విధులను బట్టి దీనులను నడిపించువాడవును, నీ మార్గమున దీనులకు నేర్పువాడవును మీకు స్తోత్రములు. నా త్రోవలను సరళము చేయువాడవు మీకు స్తోత్రములు. దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవు మీకు స్తోత్రములు. నా నడతను స్థిరపరచు యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలు కోరిన రేవునకు వారిని నడిపించిన వాడవు మీకు స్తోత్రములు. నిత్య మార్గమున నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు. జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీ మార్గములన్నిటిలో నీతిగల వాడవు మీకు స్తోత్రములు. నీ నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించువాడవు మీకు స్తోత్రములు. సముద్రము మీద నడుచుచు వచ్చిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నీ మార్గములెంతో అగమ్యములు మీకు స్తోత్రములు. జీవ మార్గమును మరణ మార్గమును మా ఎదుట పెట్టిన వాడవు మీకు స్తోత్రములు. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నా ఎదుట ఉంచిన వాడవు మీకు స్తోత్రములు. అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్న వాడవు మీకు స్తోత్రములు. మా పాదములను సమాధాన మార్గములోనికి నడిపించువాడవు మీకు స్తోత్రములు. మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. నా ప్రయాణమును సఫలము చేయువాడవు మీకు స్తోత్రములు. సదాకాలము మాకు దేవుడవై యుండి మరణము వరకు మమ్ములను నడిపించువాడవు మీకు స్తోత్రములు. జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనమును ఆధారం చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. జీవము గల దేవుడవు మీకు స్తోత్రములు. నీలో జీవమున్నవాడవు మీకు స్తోత్రములు. నీవు జీవించుచున్నవాడవు మీకు స్తోత్రములు. నీ అంతటి నీవే జీవము గలవాడవై ఉన్నవాడవు మీకు స్తోత్రములు. జీవాధిపతి మీకు స్తోత్రములు. నా జీవిత దాతవైన దేవుడవు మీకు స్తోత్రములు. చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడవు మీకు స్తోత్రములు. నిత్యజీవియగు దేవుడవు మీకు స్తోత్రములు. నా విమోచకుడవు నీవు సజీవుడవు మీకు స్తోత్రములు. జీవించుచున్నవాడవు మీకు స్తోత్రములు. నీ ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్న యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నీవే నిజమైన దేవుడవు, నిత్య జీవమునై ఉన్నవాడవు మీకు స్తోత్రములు. నిత్య జీవార్థమైన మా ప్రభువగు యేసుక్రీస్తు మీకు స్తోత్రములు. యుగయుగములు సజీవుడవై ఉన్నవాడవు మీకు స్తోత్రములు. నీ యొద్ద జీవపు ఓట కలవాడవు మీకు స్తోత్రములు. జీవజలముల ఓటైన వాడవు మీకు స్తోత్రములు. నాకు జీవజలమిచ్చువాడవు మీకు స్తోత్రములు. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు మీకు స్తోత్రములు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తెదవు మీకు స్తోత్రములు. జీవప్రాప్తులునుగా మమ్మును కలుగుజేయువాడవు మీకు స్తోత్రములు. మమ్మును నివసింపజేయువాడవు మీకు స్తోత్రములు. మాకు నిత్య జీవమును దయచేసిన దేవుడవు మీకు స్తోత్రములు. మాకు జీవమయ్యున్న క్రీస్తు మీకు స్తోత్రములు. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమును ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. క్రీస్తు యేసునందు మమ్ములను సజీవులుగా చేసిన వాడవు మీకు స్తోత్రములు. అన్యజనులకును జీవార్థమైన మారుమనస్సు దయచేసే దేవుడవు మీకు స్తోత్రములు. మరణము వరకు నమ్మకముగా ఉండువానికి జీవకిరీటం ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనమును ఆధారం చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు.
ప్రేమవై ఉన్న దేవుడవు మీకు స్తోత్రములు. తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి గలవాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు వానికి కౌగిలించుకొనువాడవు మీకే స్తోత్రములు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మీకు స్తోత్రములు. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నవాడవు మీకు స్తోత్రములు. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తిన వాడవు మీకు స్తోత్రములు. నీ ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను మీకు స్తోత్రములు. నీవు నీతిని న్యాయమును ప్రేమించుచున్నావు మీకు స్తోత్రములు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు మీకు స్తోత్రములు. ప్రభువా, నీవు ప్రేమించు వానిని శిక్షించి నీవు స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించువాడవు మీకు స్తోత్రములు. నీవు ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నావు గనుక మీకు స్తోత్రములు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు మీకు స్తోత్రములు. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడవు మీకు స్తోత్రములు. లోకములోనున్న నీ వారిని సంపూర్ణముగా ప్రేమించిన వాడవు మీకు స్తోత్రములు. మా ఎడల చూపిన మీ మహాప్రేమ చేత మమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించిన వాడవు మీకు స్తోత్రములు. జనములను ప్రేమించువాడవు మీకు స్తోత్రములు. యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించిన వాడవు మీకు స్తోత్రములు. మమ్ములను ప్రేమించిన వాడవు మీకు స్తోత్రములు. మమ్ములను అంతము వరకు ప్రేమించువాడవు మీకు స్తోత్రములు. నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. వెలుగు మీకు స్తోత్రములు. మనుష్యులకు వెలుగయ్యున్న వాడవు మీకు స్తోత్రములు. నీవు లోకమునకు వెలుగువు మీకు స్తోత్రములు. యెహోవాయే నాకు నిత్యమైన వెలుగువు నీకు స్తోత్రములు. జ్యోతిర్మయుడగు తండ్రి మీకు స్తోత్రములు. తేజోమయుడవు మీకు స్తోత్రములు. తేజో మహిమగల దేవుడవు మీకు స్తోత్రములు. ప్రకాశించువాడవు మీకు స్తోత్రములు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించుచున్న దేవుడవు మీకు స్తోత్రములు. నీ యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములైన వలనను కలుగు ఏ ఛాయైనను లేనివాడవు మీకు స్తోత్రములు. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవే వెలుగునిచ్చువాడవు మీకు స్తోత్రములు. మరుగై ఉండలేక పోయినవాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవే దేవుడవు. నీవే మాకు వెలుగును అనుగ్రహించి ఉన్నావు మీకు స్తోత్రములు. మా నేత్రములకు వెలుగునిచ్చిన వాడవు మీకు స్తోత్రములు. నా దీపమును వెలిగించువాడవు మీకు స్తోత్రములు. మా హృదయములలో ప్రకాశించిన వెలుగు నీకు స్తోత్రములు. వెలుగు యొక్క నివాస స్థలముగా ఉన్నవాడవు మీకు స్తోత్రములు. చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండువానికి వెలుగునిచ్చుటకై నీ మహావాత్సల్యమును బట్టి పైనుండి మాకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. చీకటిలో నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి మమ్మును పిలిచిన వాడవు మీకు స్తోత్రములు. దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 13వ వచన భాగమును ఆధారము చేసుకొని దేవునికి చేయు స్తోత్రములు. నమ్మతగిన దేవుడవు మీకు స్తోత్రములు. మమ్మను పిలుచు నీవు నమ్మకమైన వాడవు మీకు స్తోత్రములు. నమ్మకమైన సాక్షి మీకు స్తోత్రములు. నమ్మకమైన సత్యసాక్షి మీకు స్తోత్రములు. నమ్ముకోదగిన వాడవు మీకు స్తోత్రములు. నీవు నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడవు మీకు స్తోత్రములు. నేను నా తల్లి యొక్క స్తన్యపానమును చేయుచుండగా నీవే నాకు నమ్మకము పుట్టించిన వాడవు మీకు స్తోత్రములు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు మీకు స్తోత్రములు. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. విశ్వాసము వృద్ధి పొందించువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీ కృప మా ఎడల హెచ్చుగానున్నది. నీ విశ్వాస్యత నిరంతరము నిలుచుచున్న మీకు స్తోత్రములు. జయము అనుగ్రహించుచున్న దేవుడు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 57వ వచనము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించువాడవు మీకు స్తోత్రము.
నీవే రాజులకు విజయమును దయచేయువాడవు, మీకు స్తోత్రములు. నా శత్రువుల మీద నాకు జయమిచ్చి నాకు నెమ్మది కలుగజేసి ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. లోకమును జయించి ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. సాతాను యొక్క ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచువాడవు, మీకు స్తోత్రములు. మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవుడవు, మీకు స్తోత్రములు. జయించువానిని నీ ఆలయములో ఒక స్తంభముగా చేసేవాడవు, మీకు స్తోత్రములు. జయించువానికి నీ పరదేశిలోనున్న జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చువాడవు, మీకు స్తోత్రములు. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిచ్చువాడవు, మీకు స్తోత్రములు. జయించువానిని నీతో కూడా సింహాసనమునందు కూర్చొనిచ్చువాడవు, మీకు స్తోత్రములు. యుగయుగముల వరకు స్తోత్రార్హుడు. రోమీయులకు 1వ అధ్యాయము 25వ వచనము ఆధారం చేసుకొని దేవునికి చెప్పు స్తోత్రములు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, మీకు స్తోత్రములు. పూజార్హుడవు, మీకు స్తోత్రములు. సమస్త దేవతల కంటే నీవు పూజ్యుడవు, మీకు స్తోత్రములు. సమస్త దేవతల కంటే నీవు పూజనీయుడవు, మీకు స్తోత్రములు. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు, మీకు స్తోత్రములు. దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, మీకు స్తోత్రములు. నీవు అధిక స్తోత్రము పొందతగిన వాడవు, మీకు స్తోత్రములు. కీర్తి స్తోత్ర మహిమలు పొందనర్హుడవు, మీకు స్తోత్రములు. నీవే నాకు కీర్తనీయుడవు, మీకు స్తోత్రములు. యెహోవా నీవు గొప్పవాడవు, బహు కీర్తనీయుడవై ఉన్నావు, మీకు స్తోత్రములు. యెహోవా నీవే నాకు బలము, నీవే నా కీర్తనాస్పాదము, మీకు స్తోత్రములు. యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆశ్చర్యములను చేసిన వాడవు, మీకు స్తోత్రములు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన వాడవు, మీకు స్తోత్రములు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మీకు స్తోత్రములు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, మీకు స్తోత్రములు. నీవు బహుగా స్తుతి నొంద తగిన వాడవు, మీకు స్తోత్రములు. నిరంతరము స్తుతింపబడుచున్న మా ప్రభువగు యేసు, మీకు స్తోత్రములు. కొనియాడ తగిన వాడవు, మీకు స్తోత్రములు. మేము సేవించుచున్న దేవుడవు యెహోవా గణపరచబడును గాక, మీకు స్తోత్రములు. యెహోవా సమాధానకర్త. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచన భాగమును ఆధారం చేసుకొని దేవునికి చెప్పు స్తోత్రములు. సమాధానకర్తయగు దేవుడవు, మీకు స్తోత్రములు. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడవు, మీకు స్తోత్రములు. సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు. సమాధాన పాత్రుడవు, మీకు స్తోత్రములు. సమాధానమునకు కారకుడవు, మీకు స్తోత్రములు. సమాధానమును కలుగుజేయువాడవు, మీకు స్తోత్రములు. నా సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడవు నీవే, మీకు స్తోత్రములు. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా మాకు నెమ్మది ఇచ్చుచున్నవాడవు, మీకు స్తోత్రములు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నవాడవు, మీకు స్తోత్రములు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, మీకు స్తోత్రములు. జనముల అల్లరిని చల్లార్చువాడవు, మీకు స్తోత్రములు. కలహపడవద్దని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. నీవు సమాధానమునకే కర్తవు గాని అల్లరికి కర్తవు కావు, మీకు స్తోత్రములు. యెహోవా నీ ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించువాడవు, మీకు స్తోత్రములు. నీవే భూదిగంతముల వరకు యుద్ధములు బాన్పువాడవు, మీకు స్తోత్రములు. సమాధానమును అనుగ్రహించు క్రీస్తు, మీకు స్తోత్రములు. నా సంకటములన్నిటినీ కుదుర్చువాడవు, మీకు స్తోత్రములు. నీ శాంతినే మాకు అనుగ్రహించువాడవు, మీకు స్తోత్రములు. మా పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నావు, మీకు స్తోత్రములు. విశ్రాంతి అనుగ్రహించు దేవుడవు, మీకు స్తోత్రములు. నాకు విశ్రాంతి దయచేసిన దేవుడైన యెహోవా, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులకు విశ్రాంతి కలుగజేయువాడవు, మీకు స్తోత్రములు. భూమికి విశ్రాంతి కలుగజేయువాడవు, మీకు స్తోత్రములు. నలుదిశలను సొలొమోనుకు నెమ్మది దయచేసి ఉన్న యెహోవా, మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల దేవుడవైన యెహోవా, నీ జనులకు నెమ్మది దయచేసిన వాడవు, మీకు స్తోత్రములు. యెహోషాపాతు రాజునకు నెమ్మదిని అనుగ్రహించి అతని రాజ్యమును నిమ్మళముగా నుంచిన దేవుడవు, మీకు స్తోత్రములు. యూదావారికి చుట్టూను నెమ్మది కలుగజేసిన వాడవు, మీకు స్తోత్రములు.
ఉత్తరం ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులకు మరల అంటుకట్టుటకు శక్తిగల వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చువాడవు మీకు స్తోత్రములు. జనులందరిలో నుండి ఇశ్రాయేలీయులను సమకూర్చి రప్పించువాడవు మీకు స్తోత్రములు. నీ సన్నిధికి వచ్చినట్లుగా ఇశ్రాయేలీయులను చేరదీసేవాడవు మీకు స్తోత్రములు. సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచువాడవు మీకు స్తోత్రములు. విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోను మమ్మను నింపును గాక మీకు స్తోత్రములు. యెహోవా, నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదువు మీకు స్తోత్రములు. సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచువాడవు మీకు స్తోత్రములు. జనములను స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చువాడవు. కీర్తనలకు 2వ అధ్యాయము 8వ వచన భాగమును ఆధారం చేసుకొని దేవునికి చెప్పు స్తోత్రములు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడవు నీవే మీకు స్తోత్రములు. ప్రాణము గల సమస్త చరములను మాకు ఆహారమగునట్లు పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మాకిచ్చి ఉన్నావు మీకు స్తోత్రములు. మా అనుదినాహారము నేడు మాకు దయచేయువాడవు మీకు స్తోత్రములు. మాకు మరి ఎంత నిశ్చయముగా వస్త్రములనిచ్చువాడవు మీకు స్తోత్రములు. ఆశగల ప్రాణమును నీవు తృప్తిపరిచి ఉన్నావు మీకు స్తోత్రములు. ఆకలిగొను వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నావు మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మాకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మా హృదయములను నింపువాడవు మీకు స్తోత్రములు. ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషముగా నుండుటకును వీలు కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. హోరేబులో నుండి బండలో నుండి నీళ్లు ఇచ్చిన వాడవు మీకు స్తోత్రములు. అరణ్యములో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరును త్రాగనిచ్చిన వాడవు మీకు స్తోత్రములు. కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను ఇచ్చిన వాడవు మీకు స్తోత్రములు. ఆవు మజ్జిగను గొర్రెల మేకల పచ్చి పాలులను గొర్రెపిల్లల క్రొవ్వును బాషాను పొటేళ్లను మేకలను గోధుమల మరికెల సారమును ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. నిబంధన సంబంధమైన పలకలను ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి మీకు స్తోత్రములు. ధాన్య ద్రాక్షారసముల తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడవు స్తోత్రములు. ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఇచ్చువాడవు స్తోత్రములు. పాలుతేనెలు ప్రవహించు దేశమును ఇశ్రాయేలీయులను ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. పరలోకమందున్న మా తండ్రి, నిన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. సంపూర్ణమైన బహుమానమునిచ్చువాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల కోరినది వారికిచ్చిన వాడవు మీకు స్తోత్రములు. మహానందము కలుగజేసే దేవుడవు మీకు స్తోత్రములు. నీ కట్టడలను నీ విధులను అనుసరించి గైకొనున్నట్లు నీవు వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చువాడవు మీకు స్తోత్రములు. నీ సన్నిధిని నిలుచు భాగ్యమును నాకిచ్చువాడవు మీకు స్తోత్రములు. విస్తారమైన దర్శనములను ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నెబుకద్నెజరుకు ఇచ్చినవాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల యొద్ద ప్రవక్తలను పంపిన యెహోవా మీకు స్తోత్రములు. నీ ప్రజలతో నీ భక్తులతోనూ శుభవచనమును సెలవిచ్చువాడవు మీకు స్తోత్రములు. ఉత్తమమైన దానిని అనుగ్రహించు యెహోవా మీకు స్తోత్రములు. కృపయు ఘనతయు అనుగ్రహించి యెహోవా మీకు స్తోత్రములు. నీ ప్రియులు నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చుచున్నావు మీకు స్తోత్రములు. నీవు అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడవు మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చి యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సుఖముగా అనుభవించుటకు
సమస్తమును మాకు ధారాళముగా చేయు దేవుడవు మీకు స్తోత్రములు. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. రహస్యమందు చూచుచున్న తండ్రి, నీవు మాకు ప్రతిఫలమిచ్చువాడవు మీకు స్తోత్రములు. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చువాడవు మీకు స్తోత్రములు. క్రొత్త పేరు చెక్కబడిన తెల్లరాతినిచ్చువాడవు మీకు స్తోత్రములు. వేకువ చుక్కనిచ్చువాడవు మీకు స్తోత్రములు. ఈ దేశమును నిత్య స్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చిన వాడవు మీకు స్తోత్రములు. రాజ్యములను జనములను అప్పగించిన వాడవు మీకు స్తోత్రములు. ఆరో ఏరును మొదలుకొని గిలాదు వరకు అన్నిటినీ ఇశ్రాయేలీయులకు అప్పగించిన దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. జయించుచు అంతము వరకు నీ క్రియలు జాగ్రత్తగా చేసిన వానికి జనుల మీద అధికారమును ఇచ్చే దేవుడవు మీకు స్తోత్రములు. సాతాను చేత శోధింపబడిన వాడవు మీకు స్తోత్రములు. శత్రువులకును ప్రతీకారము చేయు యెహోవా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనమును ఆధారము చేసుకుని దేవునికి చెప్పు స్తోత్రములు. కోపోద్రేకమును చూపిన యెహోవా మీకు స్తోత్రములు. అనాకీయులను నశింపజేసి వారిని కూలత్రోసిన వాడవు మీకు స్తోత్రములు. నా మీదకి లేచు వారిని నీవు అణచివేయుదువు మీకు స్తోత్రములు. నా విరోధుల ఆగ్రహమును అణుచువాడవు మీకు స్తోత్రములు. మా శత్రువులను అణగద్రొక్కేవాడవు నీవే మీకు స్తోత్రములు. అన్యుల ఘోషను అణిచివేసిన వాడవు మీకు స్తోత్రములు. బలాత్కారుల జయకీర్తన అణిచివేయువాడవు మీకు స్తోత్రములు. హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించిన వాడవు మీకు స్తోత్రములు. ప్రతీకారము చేయు దేవుడవు గనుక నిశ్చయముగా నీవు క్రియకు ప్రతిక్రియ చేయువాడవు మీకు స్తోత్రములు. నీవు విరోధులకు ప్రతీకారము చేయువాడవు మీకు స్తోత్రములు. నీ శత్రువులకు ప్రతీకారము కలుగజేసేవాడవు మీకు స్తోత్రములు. నిన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేవాడవు మీకు స్తోత్రములు. నిన్ను ద్వేషించు వారిని నిర్మూలము చేయువాడవు మీకు స్తోత్రములు. రక్తము చేత నీ బాణములను మత్తిల్ల చేసేవాడవు మీకు స్తోత్రములు. నీ శత్రువులకు రౌద్రము చూపువాడవు మీకు స్తోత్రములు. నీ విరోధులకు ప్రతీకారము చేయువాడవు మీకు స్తోత్రములు. నీ విరోధులను వెనుకకు తరిమి కొట్టి నిత్యమైన నింద వారికి కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవు రోషము గలవాడవై ప్రతీకారము చేయువాడవు మీకు స్తోత్రములు. నీకు విరోధులైన వారి మీద కోపముంచుకొనువాడవు మీకు స్తోత్రములు. హతులైన నీ సేవకులను బట్టి ప్రతిదండన చేయువాడవు మీకు స్తోత్రములు. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడవు మీకు స్తోత్రములు. నా నిమిత్తము పగ తీర్చు దేవుడవు మీకు స్తోత్రములు. కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయువాడవు మీకు స్తోత్రములు. శత్రువులందరినీ దావీదు ఎదుట నిలవకుండా నిర్మూలము చేసిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల కంటే బలమైన గొప్ప జనములను వారి ముందర నుండి వెళ్ళగొట్టిన వాడవు మీకు స్తోత్రములు. నీకు విరోధముగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పించువాడవు మీకు స్తోత్రములు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే మీకు స్తోత్రములు. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే మీకు స్తోత్రములు. లోకుల చెడుతనమంతటిను బట్టి దుష్టుల దోషమును బట్టి వారిని శిక్షింపబోవుచున్న వాడవు మీకు స్తోత్రములు. నీ వాగ్దండము చేత లోకమును కొట్టువాడవు మీకు స్తోత్రములు. నీ పెదవుల ఊపిరిని చేత దుష్టులను చంపువాడవు మీకు స్తోత్రములు. దుష్టుల మీద ఊరును కురిపించువాడవు మీకు స్తోత్రములు. మమ్మను దేశించు వారికి సిగ్గుపరచువాడవు మీకు స్తోత్రములు. మా శత్రువుల యోచనను వ్యర్థము చేయువాడవు మీకు స్తోత్రములు. శత్రువులను అంధత్వములో మొత్తువాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల శత్రువులతో యుద్ధము చేసిన యెహోవా మీకు స్తోత్రములు. మా శత్రువుల చేతిలో నుండి మమ్ములను రక్షించువాడవు నీవే మీకు స్తోత్రములు. మా కొరకు మా శత్రువులతో యుద్ధము చేసి మమ్మును రక్షించు మా దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. మా పక్షముగా యుద్ధము చేయువాడవు మీకు స్తోత్రములు. దావీదు శత్రువులకు గొప్ప అపాయము కలగజేసిన దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. నా శత్రువులకు వెనుకకు మళ్ళ చేయువాడవు మీకు స్తోత్రములు. నా శత్రువులను
నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన వాడవు మీకు స్తోత్రములు. నన్ను ద్వేషించిన వారిని నా ముందర నిలవనీయక నిర్మూలము చేసిన వాడవు మీకు స్తోత్రములు. శత్రువులను వెళ్ళగొట్టిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల శత్రువులను సముద్రములో ముంచిన వాడవు మీకు స్తోత్రములు. నిశ్చయముగా నీ శత్రువుల తలలు పగలగొట్టు దేవుడవు మీకు స్తోత్రములు. కలహప్రియులను చెదరగొట్టువాడవు మీకు స్తోత్రములు. బేత్షామేషు వారిని హతము చేసిన వాడవు మీకు స్తోత్రములు. దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచిన వాడవు మీకు స్తోత్రములు. సొలొమోనుకు శత్రువు ఒక్కడునూ లేకుండా అపాయమేమియు కలుగకుండా చేసిన వాడవు మీకు స్తోత్రములు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయు దేవుడవు మీకు స్తోత్రములు. మా విరోధుల యందు ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నీవు మాకు అనుగ్రహించువాడవు మీకు స్తోత్రములు. యెహోషాపాతు రాజునకు వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించు వారిని సంతోషపరిచిన దేవుడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుచున్నవాడవు మీకు స్తోత్రములు. స్వస్థపరచు యెహోవా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచన భాగమును ఆధారం చేసుకొని దేవునికి చెప్పు. స్తోత్రములు. వైద్యుడా, నీకు స్తోత్రములు. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు, మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరచువాడవు మీకు స్తోత్రములు. ఆరోగ్యము కలుగజేసి గాయములను మాన్పువాడవైన యెహోవా మీకు స్తోత్రములు. నీతిశూరుడవైన నీ రెక్కలతో మాకు ఆరోగ్యము కలుగజేసిన వాడవు మీకు స్తోత్రములు. బేదలను కటాక్షించు వాని రోగశయము మీద ఆదరించి యెహోవా మీకు స్తోత్రములు. బేదలను కటాక్షించు వానికి రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు, మీకు స్తోత్రములు. మా మధ్య నుండి రోగము తొలగించువాడవు మీకు స్తోత్రములు. సర్వరోగములను తొలగించి యెహోవా మీకు స్తోత్రములు. నిశ్చయముగా మా రోగములను భరించిన వాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవు గుడ్డివాని కనులు తెరవజేయువాడవు మీకు స్తోత్రములు. గుడ్డివాని కనులు ముట్టి వారి కనులను తెరిచిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. చాలామంది గుడ్డివానికి చూపు దయచేసిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. దావీదు నీకు మొర్రపెట్టగా అతనిని స్వస్థపరిచితివి, మీకు స్తోత్రములు. చెవుడు గల నత్తివాణిని స్వస్థపరిచిన వాడవు మీకు స్తోత్రములు. కుష్ఠరోగిని ముట్టి వారిని స్వస్థపరిచిన ప్రభువా మీకు స్తోత్రములు. చెవిటి వారు వినునట్లుగాను మగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్న వాడవు మీకు స్తోత్రములు. సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చినైనా సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరిచిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారందరినీ, చంద్రరోగులను, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన వాడవు మీకు స్తోత్రములు. గాయపరచువాడవు స్వస్థపరచువాడవు నగు యెహోవా మీకు స్తోత్రములు. నీవే గాయపరిచి గాయములను కట్టుదువు, నీవే గాయములను చేయుదువు, నీ చేతులే స్వస్థపరచును, నీకు స్తోత్రములు. గాయపడిన గొర్రెకు కట్టువాడవు మీకు స్తోత్రములు. జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయువాడవు మీకు స్తోత్రములు. నా గాయములను మాన్పు యెహోవా మీకు స్తోత్రములు. దేవుని రాజ్యమును గూర్చి మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచువాడవు మీకు స్తోత్రములు. విశ్రాంతి దినమున జలోదర రోగమును వానిని చేరదీసి స్వస్థపరిచిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. స్వస్థపరిచి నడిపించుచున్న వాడవు మీకు స్తోత్రములు. నానా విధములైన రోగము చేత పీడింపబడుచున్న వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వానిని స్వస్థపరిచిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. దేశమును స్వస్థపరచువాడవు మీకు స్తోత్రములు. హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరిచిన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను చీల్చివేసిన వాడవు నీవే, స్వస్థపరిచిన వాడవు నీవే, వానిని కొట్టిన వాడవు నీవే, బాగు చేసిన వాడవు నీవే, మీకు స్తోత్రములు. బ్రతికించు వాడవు మీకు స్తోత్రములు.
యోబునకు క్షేమస్థితిని మరలా దయచేసిన యెహోవా మీకు స్తోత్రములు. ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేయువాడవు మీకు స్తోత్రములు. సమస్తమును బాగుగా చేసియున్న యేసుప్రభువా మీకు స్తోత్రములు. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండువాడు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనము. నా దుర్గము నీవే, స్తోత్రములు. నా ఉన్నత దుర్గము మీకు స్తోత్రములు. నలిగిన వానికి నీవు మహాదుర్గమగుదువు, ఆపత్కాలములలో వానికి మహాదుర్గమగుదువు మీకు స్తోత్రములు. నేను ఆశ్రయించుచున్న నా దుర్గము మీకు స్తోత్రములు. యెహోవా నా ప్రాణదుర్గము మీకు స్తోత్రములు. యెహోవా నా దుర్గము, నా గానము, నీవే నాకు రక్షణాధారము మీకు స్తోత్రములు. నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా రక్షణకర్త, నా ఎత్తైన కోట, నీవే మీకు స్తోత్రములు. నా ఆశ్రయ స్థానము మీకు స్తోత్రములు. యెహోవా నీవే నిత్రాశ్రయదుర్గము మీకు స్తోత్రములు. ఆశ్రయాస్పాదము నీకు స్తోత్రములు. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా మీకు స్తోత్రములు. నీవే మాకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నవాడవు. ఆపత్కాలమున నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు మీకు స్తోత్రములు. మా శ్రమ దినమందు నీవే మా ఆశ్రయదుర్గము మీకు స్తోత్రములు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు మీకు స్తోత్రములు. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు పేదలను శరణ్యముగా ఉంటివి నీకు స్తోత్రములు. దరిద్రులకు కలిగిన శ్రమలో వానికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి మీకు స్తోత్రములు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నా బలమైన ఆశ్రయము నీవే మీకు స్తోత్రములు. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవే నా కేడము మీకు స్తుతులు. నా శైలము మీకు స్తోత్రములు. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగాను, ప్రాకారము గల ఇల్లుగాను ఉన్నవాడవు మీకు స్తోత్రములు. రక్షణ శైలము మీకు స్తోత్రములు. నా కేడము, నా రక్షణ శృంగము మీకు స్తోత్రములు. నీవే నాకు సహాయకరమైన కేడము, నీవే ఔన్నత్యము కలిగించు ఖడ్గము మీకు స్తోత్రములు. మా కేడమైన ప్రభువా మీకు స్తోత్రములు. నీవే మాకు దిక్కు మీకు స్తోత్రములు. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను దాచిన యెహోవా మీకు స్తోత్రములు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు మీకు స్తోత్రములు. నాకు మరుగుచోటు, నా కేడము నీవే మీకు స్తోత్రములు. నా కొండ, నా కోట నీవే మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలకు సరిహద్దులు ఏర్పరిచిన వాడవు మీకు స్తోత్రములు. యోబునకు అతని ఇంటివానికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచెవేసిన వాడవు మీకు స్తోత్రములు. నోటి మాట చేత కలుగు నొప్పి నాకు తగలకుండా నీవు నన్ను చాటు చేయుదువు మీకు స్తోత్రములు. ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసిన వాడవు మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నీ పర్ణశాలల్లో నన్ను దాచుదువు. నీ గుడారపు మాటున నన్ను దాచుదువు. ఆశ్రయ దుర్గము మీద నీవు నన్ను ఎక్కించుదువు మీకు స్తోత్రములు. మాటలాడు యెహోవా. ఆదికాండము 18వ అధ్యాయము 33వ వచనమును ఆధారము చేసుకుని దేవునికి చెప్పు. స్తోత్రములు. దయగల మాటలు మాటలాడు యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నీతిని బట్టి మాటలాడు వాడవు మీకు స్తోత్రములు. నిత్య జీవపు మాటలు గలవాడవు మీకు స్తోత్రములు. యెహోవా నీ మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మాసులో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన మాటలు మాట్లాడువాడవు మీకు స్తోత్రములు. యెరూషలేములో నుండి నీ స్వరము వినబడజేయువాడవు మీకు స్తోత్రములు. నీ పరిశుద్ధాలయములో నుండి నీ స్వరమును వినిపించువాడవు మీకు స్తోత్రములు. ఆకాశము నుండి ఇశ్రాయేలీలతో మాటలాడిన యెహోవా మీకు స్తోత్రములు. హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి ఇశ్రాయేలీలతో మాట్లాడిన యెహోవా మీకు స్తోత్రములు. నీ మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది మీకు స్తోత్రములు. నీ గద్దింపు చేత
సముద్రమును ఎండబెట్టువాడవు మీకు స్తోత్రములు. నీ వాగ్దండము చేత లోకమును కొట్టువాడవు మీకు స్తోత్రములు. సింహము గర్జించినట్లు ఘోషించువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీ స్వరము జలముల మీద వినబడుచున్నది మీకు స్తోత్రములు. ఉరుమువలే గర్జించుచున్న మహిమగల దేవుడవు మీకు స్తోత్రములు. సియోనులో నుండి గర్జించుచున్న యెహోవా మీకు స్తోత్రములు. ఉన్నత స్థలములలో నుండి గర్జించుచున్న యెహోవా మీకు స్తోత్రములు. కోపోద్రేకము చేత గద్దింపని వాడవు మీకు స్తోత్రములు. వాక్చాతుర్యము గలవారి పలుకులను నిరర్ధకము చేయువాడవు మీకు స్తోత్రములు. ఆది నుండి రహస్యముగా మాటలాడిన వాడవు కావు మీకు స్తోత్రములు. ప్రవక్తలతో మాటలాడిన వాడవు, విస్తారమైన దర్శనములను నిచ్చువాడవు. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. ప్రవక్తల ద్వారా మా పితరులతో మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. ప్రవక్తకు దర్శనమిచ్చి అతనితో కలలో మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. ఈ సేవకుడైన మోషేతో గూఢభావములతో కాక దర్శనమునిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దావీదుతో మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడిన వాడవు మీకు స్తోత్రములు. నాతో మాట్లాడి నా నోరు తెరుచువాడవు మీకు స్తోత్రములు. మా మాటలు విను యెహోవా మీకు స్తోత్రములు. యెహోవా, నీ వాక్కు నిర్మలమైనది మీకు స్తోత్రములు. యెహోవా, నీ స్వరము బలమైనది. యెహోవా, నీ స్వరము ప్రభావము గలది మీకు స్తోత్రములు. నీ వాక్కు పంపి మమ్ములను బాగుచేసిన వాడవు మీకు స్తోత్రములు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించువాడవు మీకు స్తోత్రములు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచువాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీ ప్రభావము గల స్వరమును వినిపించువాడవు మీకు స్తోత్రములు. నీ స్వరము మధురము మీకు స్తోత్రములు. నీ నోరు అతి మధురము మీకు స్తోత్రములు. మాట ఇచ్చి ఉన్న యెహోవా మీకు స్తోత్రములు. దావీదునకు మాట ఇచ్చి నెరవేర్చిన వాడవు మీకు స్తోత్రములు. ఎలియా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున జరిగించిన యెహోవా మీకు స్తోత్రములు. నీవు పలికిన మాటను నెరవేర్చిన యెహోవా మీకు స్తోత్రములు. నీ సేవకుని నోటి మాట నీవే రూఢిపరచువాడవు నీకు స్తోత్రములు. దైవజనుడు రాజుతో చెప్పిన మాటను నెరవేర్చిన వాడవు మీకు స్తోత్రములు. యెహోవా, నీవు మాట తప్పని వాడవు మీకు స్తోత్రములు. ఎన్నడూనూ మాట తప్పని వాడవు మీకు స్తోత్రములు. ఇతరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోని వాడవు మీకు స్తోత్రములు. నీవు న్యాయమైన సంగతులను చెప్పువాడవు మీకు స్తోత్రములు. ఆత్మీయ జీవమును అయ్యున్న మాటలను చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. నీ మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న వాడవు మీకు స్తోత్రములు. నాకు ఉపదేశము చేసే వాడవు మీకు స్తోత్రములు. నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పువాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, ఆషేరు దేశములోని కందిరీగలను ఈలగొట్టి పిలిచి యెహోవా మీకు స్తోత్రములు. భూనివాసులను రమ్మని పిలుచుచున్నవాడవు మీకు స్తోత్రములు. నీ మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మమ్మను పిలిచిన వాడవు మీకు స్తోత్రములు. సాగిపోవుడి అని మోషేతో చెప్పిన యెహోవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి భూమియు గతించిపోవునే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అని నిశ్చయముగా చెప్పిన యేసుప్రభువా మీకు స్తోత్రములు. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు గతింపవు అని చెప్పిన యేసుప్రభువా మీకు స్తోత్రములు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము అని చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. రోషము గల దేవుడవు మీకు స్తోత్రములు. పరాష్మకురుడనై యుండిన వాడవు మీకు స్తోత్రములు. ఏదోమీయులను క్రింద పడద్రోయి వాడవు మీకు స్తోత్రములు. నీవే భయంకరుడవు మీకు స్తోత్రములు. ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవ మీకు స్తోత్రములు. యెహోవా, నీవు మహోన్నతుడవు, భయంకరుడవు మీకు స్తోత్రములు. భయంకరుడైన మహాదేవ మీకు స్తోత్రములు. నీ పరిశుద్ధ స్థలములలో భీకరుడగు దేవుడవు మీకు స్తోత్రములు. భూరాజులు
నీవు భీకరుడవు, మీకు స్తోత్రములు. భీకర సన్నిధి గలవాడవు, మీకు స్తోత్రములు. మహాకోపము గలవాడవు, మీకు స్తోత్రములు. కోపావేశ్యుడివై ఇశ్రాయేలీలకున్న ప్రతి శృంగారమును విరగగొట్టి ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. నీ కోపమును బట్టి వర్షమును ప్రవాహముగా కురిపించువాడవు, మీకు స్తోత్రములు. కోపాగ్ని గల యెహోవా, మీకు స్తోత్రములు. ఉగ్రత గలవాడవు, మీకు స్తోత్రములు. మహోద్రుడవు, మీకు స్తోత్రములు. రౌద్రము తెచ్చుకొని తుఫానును చేత పడగొట్టువాడవు, మీకు స్తోత్రములు. రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు కురిపించి లయపరుచువాడవు, మీకు స్తోత్రములు. దహించు అగ్నివలే ఇశ్రాయేలీలు కనులు కనబడిన యెహోవా, మీకు స్తోత్రములు. నీ రోషాగ్నితో యథార్థముగా ఇచ్చువాడవు, మీకు స్తోత్రములు. ఉజ్జుకు ప్రాణో ఉపద్రవము కలుగజేసిన వాడవు, మీకు స్తోత్రములు. మహత్వము కలిగిన భీకరవాడకు దేవా, మీకు స్తోత్రములు. భీకరమైన మహిమను ధరించుకొని ఉన్న దేవుడవు, మీకు స్తోత్రములు. అధికారమును భీకరత్వము తోడయున్న దేవుడవు, మీకు స్తోత్రములు. అన్యజనులను నిర్మూలము చేసి వారి కోటలను పాడు చేయువాడవు, మీకు స్తోత్రములు. ఒక్కడైనా సంచరించకుండా అన్యజనుల వీధులను పాడు చేసిన వాడవు, మీకు స్తోత్రములు. జనములు లేకుండా వారి ఎందెవరును కాపురం ఉండకుండానట్లు వారి పట్టణములను లయపరచువాడవు, మీకు స్తోత్రములు. చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను మా మధ్య ఉండకుండా నాశనము చేయువాడవు, మీకు స్తోత్రములు. రాబో దినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షించువాడవు, మీకు స్తోత్రములు. సైన్యముల కధిపతియగు యెహోవా భీకరముగా కొమ్ములను తెగగొట్టుగా మిక్కిలి ఎత్తుగల చెట్లను నరకబడునట్లు ఉన్నతమైనవి పడిపోవునట్లు చేయువాడవు, మీకు స్తోత్రములు. అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయువాడవు, మీకు స్తోత్రములు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయువాడవు, మీకు స్తోత్రములు. కొరడాలను ఆడించువాడవు, మీకు స్తోత్రములు. చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేయువాడవు, మీకు స్తోత్రములు. గొప్ప వింత పుట్టించిన యెహోవా, మీకు స్తోత్రములు. నాబాలు చేసిన కీడును అతనికి తల మీదకి రప్పించిన వాడవు, మీకు స్తోత్రములు. సౌలుకు అతని సైనికులందరికీ గాఢనిద్ర కలుగజేసిన యెహోవా, మీకు స్తోత్రములు. యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరిలో గొప్ప కళ్ళెమును పుట్టించువాడవు, మీకు స్తోత్రములు. బాబేలు వద్ద భూజనులందరినీ భాషలను తారుమారు చేసిన యెహోవా, మీకు స్తోత్రములు. హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన యెహోవా, మీకు స్తోత్రములు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యములను చేయువాడవు, మీకు స్తోత్రములు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు, మీకు స్తోత్రములు. మనుష్యులను మట్టికి మార్చువాడవు, మీకు స్తోత్రములు. నీ ఒక్కడవే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడవు, మీకు స్తోత్రములు. అందరి న్యాయాధిపతి అయిన దేవుడు. హెబ్రీయులకు 12వ అధ్యాయము 23వ వచనము. న్యాయాధిపతి, మీకు స్తోత్రములు. నీతిగల న్యాయాధిపతి అయిన యెహోవా, మీకు స్తోత్రములు. న్యాయాధిపతి అయిన యెహోవా, మీకు స్తోత్రములు. నీవే న్యాయకర్త అయి ఉన్నదేవుడవు, మీకు స్తోత్రములు. నాకు న్యాయకర్తయగు యెహోవా, మీకు స్తోత్రములు. యెహోవా, నీవే న్యాయస్థుడవు, మీకు స్తోత్రములు. యెహోవా, నీవే న్యాయవంతుడవు, మీకు స్తోత్రములు. న్యాయ సంపన్నుడవైన యెహోవా, మీకు స్తోత్రములు. న్యాయమునకు నివాసముగు యెహోవా, మీకు స్తోత్రములు. న్యాయము విధించు యెహోవా, మీకు స్తోత్రములు. జ్ఞానాత్వ స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడవు, మీకు స్తోత్రములు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవు, మీకు స్తోత్రములు. యెహోవా, నీ న్యాయ విధులు సత్యమైనవి, మీకు స్తోత్రములు. నీ న్యాయ విధులు బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, మీకు స్తోత్రములు. నీ న్యాయ విధులు తేనె కంటెను జుంటెదైన దారల కంటెను మధురమైనవి, మీకు స్తోత్రములు. అనుదినము తప్పకుండా న్యాయ విధులను బయలుపరచువాడవు, మీకు స్తోత్రములు. యెహోవా, నీవు న్యాయమును ప్రేమించువాడవు, మీకు స్తోత్రములు. దీనులకు న్యాయము జరిగించువాడవు, మీకు స్తోత్రములు. దరిద్రులకు న్యాయము తీర్చువాడవు, మీకు స్తోత్రములు. తండ్రి లేని వానికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నావు, మీకు స్తోత్రములు. భూలోక న్యాయాధిపతి, మీకు స్తోత్రములు. సజీవులకును మృతులకును
న్యాయాధిపతి మీకు స్తోత్రములు. ఎఫ్రాయిము గురించి విచారణ చేసిన వాడవు మీకు స్తోత్రములు. యెహోవా మా న్యాయమును రుజువుపరచువాడవు మీకు స్తోత్రములు. నీ సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడవు మీకు స్తోత్రములు. నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడవు మీకు స్తోత్రములు. నిర్దోషులను నిర్దోషులుగా ఎంచని వాడవు మీకు స్తోత్రములు. అన్యాయస్థుడను కాని దేవుడవు మీకు స్తోత్రములు. భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయువాడవు మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా మీకు స్తోత్రములు. నీవు ఆకాశమందును విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వారి నీతిని నిర్ధారణ చేయువాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనం. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడవు మీకు స్తోత్రములు. ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలులుగా మార్చిన వాడవు మీకు స్తోత్రములు. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమందంతటా వ్యాపింపజేసిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశమందంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కుగా దద్దుర్లగునట్లు చేసిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల పశువుల మీదికి బాధాకరమైన తెగులు కలుగజేసి వాటిని చంపిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశం అందంతటి మీదకి మిక్కిలి బాధాకరమైన మిడతలను పంపిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశం అందంతయు 3 దినములు గాఢాంధకారము కలుగజేసిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ హతము చేసిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను చూచి వారి యందు లక్ష్యమించిన దేవుడవు మీకు స్తోత్రములు. ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారిని కాపాడిన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడవు నరుడు కాడు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల యొక్క అతిశయాస్పాదము మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన యెహోవా మీకు స్తోత్రములు. సర్వనరులను ఇశ్రాయేలీల గోత్రపు వారందరినీ లక్ష్యపెట్టి యెహోవా మీకు స్తోత్రములు. చెదిరిన ఇశ్రాయేలీలను పోగుచేయువాడవు మీకు స్తోత్రములు. గొప్ప వాత్సల్యముతో సమకూర్చువాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలను చెదరగొట్టిన వాడవు మీకు స్తోత్రములు. వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడువాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తీయులు మోయించుచు బరువుల క్రింద నుండి ఇశ్రాయేలీలను వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి ఇశ్రాయేలీలను విడిపించి నీవు బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి ఇశ్రాయేలీలను విడిపించిన వాడవు మీకు స్తోత్రములు. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు అని ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేసిన వాడవు మీకు స్తోత్రములు. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపించి రాతి బండ నుండి నీళ్లు తెప్పించిన వాడవు మీకు స్తోత్రము. 40 ఏండ్లు మట్టుకు ఇశ్రాయేలీయులను చేష్టలను సహించిన వాడవు మీకు స్తోత్రములు. శోధనలతోనూ సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతులతోనూ మహాభయంకర కార్యములతోనూ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన దేవుడవు మీకు స్తోత్రములు. నీ భుజముల బలము చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన వాడవు మీకు స్తోత్రములు. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా మీకు స్తోత్రములు. నీకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి వారిని తోలివేసితివో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి వారిని సమకూర్చి రప్పించువాడవు మీకు స్తోత్రములు.
అబ్రహామును విమోచించిన యెహోవా మీకు స్తోత్రములు. యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించి ఇశ్రాయేలీయులందరి ఎడల జాలి పడిదనని సెలవిచ్చిన యెహోవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల విమోచకుడును పరిశుద్ధ దేవుడనగు యెహోవా మీకు స్తోత్రములు. నీ జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేసేదనని చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. మీరు నా జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందునని ఇశ్రాయేలీయులతో చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను నా జనులని చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులు వారికి రథములను రౌతులను నీవే మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించిన వాడవు మీకు స్తోత్రములు. సియోను పక్షమందు మౌనముగా ఉండని వాడవు మీకు స్తోత్రములు. యెరూషలేము పక్షమందు ఊరకుండని వాడవు మీకు స్తోత్రములు. యెరూషలేమును స్థాపించువాడవు మీకు స్తోత్రములు. లోకమంతటా యెరూషలేమునకు ప్రసిద్ధి కలుగజేయువాడవు మీకు స్తోత్రములు. సియోను కొండలోని ప్రతి స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్నిజ్వాలలను ప్రకాశముగా కలుగజేయు యెహోవా మీకు స్తోత్రములు. దావీదు సంతానము నుండి నీ వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసు క్రీస్తును పుట్టించిన దేవుడవు మీకు స్తోత్రములు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి నేను ప్రత్యక్షమైతిని. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్న వాడవు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను వెళ్ళగొట్టిన దేశములో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారి నిర్భయములుగా నివసింపజేసేదనని వాగ్దానము చేసిన దేవుడవు మీకు స్తోత్రము. క్రీస్తు యేసు నరుడు 1 తిమోతీయులకు 2వ అధ్యాయం 5వ వచనం. శిశువు మీకు స్తోత్రములు. మగ శిశువు మీకు స్తోత్రములు. శిశువైన యేసు మీకు స్తోత్రములు. బాలుడవు మీకు స్తోత్రములు. స్త్రీ సంతానము మీకు స్తోత్రములు. రక్తమాంసములలో పాలివాడవు మీకు స్తోత్రములు. శరీరధారి అయిన వాడవు మీకు స్తోత్రములు. శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు. మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. తొలిచూలు కుమారుడవు మీకు స్తోత్రములు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడవు మీకు స్తోత్రములు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడవు, తొట్టిలో పరుండబెట్టబడిన వాడవు మీకు స్తోత్రములు. మనుష్యుడవు మీకు స్తోత్రములు. తల్లిదండ్రులకు లోబడి ఉండిన వాడవు మీకు స్తోత్రములు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని వాడవు మీకు స్తోత్రములు. ప్రయాణము వలన అలసిన వాడవు మీకు స్తోత్రములు. అబద్ధమాడుటకు నీవు మానవుడవు కావు మీకు స్తోత్రములు. పశ్చాత్తాపడుటకు నీవు నరపుత్రుడవు కావు మీకు స్తోత్రములు. దేవునికి నరులకును మధ్యవర్తివి మీకు స్తోత్రములు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్న వాడవు మీకు స్తోత్రములు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 2వ వచనము. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడవు మీకు స్తోత్రములు. దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తుని చేసుకొనిన వాడవు మీకు స్తోత్రములు. ఉదారంగు వస్త్రమును తొలగింపబడి ముండ్ల కిరీటము తల మీద పెట్టబడి యూదుల రాజా నీకు శుభమని సైనికుల చేత వందనము చేయబడి అవమానపరచబడిన వాడవు మీకు స్తోత్రములు. ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడి మరణశిక్ష విధింపబడి అన్యజనులకు అప్పగింపబడి అపహసించబడి మీద ఉమ్మి వేయించుకొని కొరడాలతో కొట్టబడి చంపబడిన వాడవు మీకు స్తోత్రములు. సైన్యములకు సహస్రాధిపతియు యూదుల బంట్రోతుల చేత బంధింపబడిన వాడవు మీకు స్తోత్రములు. యూదుల చేత అవమానింపబడిన వాడవు మీకు స్తోత్రములు. అవమానమును నిర్లక్ష్య పెట్టిన వాడవు మీకు స్తోత్రములు. శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను అపహాస్యము చేయబడిన వాడవు మీకు స్తోత్రములు. సిలువ మోసుకొని కపాల స్థలము చోటికి వెళ్ళిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. నీవు కూడా సిలువ వేయబడిన దొంగల చేత నిందించబడిన వాడవు మీకు స్తోత్రములు. నన్ను నిందించున వారి నిందను నీవే మోసిన వాడవు మీకు స్తోత్రములు. స్వరూపమైనను సొగసైనను లేనివానిగాను మేము నిన్ను చూచి అపేక్షించున్నట్లుగా నీ యందు స్వరూపము లేనివానిగా మార్చబడిన వాడవు మీకు వందనములు. తృణీకరింపబడిన వాడవు, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడవు మీకు స్తోత్రములు. అనేక శ్రమల పడి తృణీకరింపబడిన మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును
జనులకు అసహ్యుడును నిద్ద ఆత్మల సేవకుడునగు ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మీకు స్తోత్రములు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండిన వాడవు మీకు స్తోత్రములు. నీవు వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా నీ చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను మీకు స్తోత్రములు. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొని ఉన్నానని అనినవాడవు మీకు స్తోత్రములు. మా నిమిత్తము దరిద్రుడవైన దేవుడవు మీకు స్తోత్రములు. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించిన వాడవు మీకు స్తోత్రములు. నిశ్చయముగా మా రోగములను భరించిన వాడవు మీకు స్తోత్రములు. మా వ్యసనములను వహించిన వాడవు మీకు స్తోత్రములు. మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనుషుల చేత ఎంచబడిన వాడవు మీకు స్తోత్రములు. మా అతిక్రమము క్రియలన్నిటిని బట్టి గాయపరచబడిన వాడవు మీకు స్తోత్రములు. మా దోషమును బట్టి నలుగొట్టబడిన వాడవు మీకు స్తోత్రములు. మా సమాధానార్థమైనటువంటి శిక్ష అనుభవించిన వాడవు మీకు స్తోత్రములు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది మీకు స్తోత్రములు. నీవు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొందితిమి మీకు స్తోత్రములు. బంట్రోతులతో ఒకరి చేత అరచేతులతో కొట్టబడిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. కొరడాతో కొట్టించి సిలువ వేయుటకు పిలాతు చేత జన సమూహమునకు అప్పగింపబడిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. రెళ్లతో తల మీద ఒకటి కొట్టించుకున్న వాడవు మీకు స్తోత్రములు. దూషింపబడిన వాడవు మీకు స్తోత్రములు. లోకము చేత ద్వేషింపబడిన వాడవు మీకు స్తోత్రములు. నిర్హేతుకముగా ద్వేషించబడిన వాడవు మీకు స్తోత్రములు. మా అందరి దోషమును మోసిన వాడవు మీకు స్తోత్రములు. దౌర్జన్యము నుండిన వాడవు మీకు స్తోత్రములు. బాధింపబడినను నోరు తెరవని వాడవు మీకు స్తోత్రములు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనముగా నుండినట్లు నోరు తెరవని వాడవు మీకు స్తోత్రములు. అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడిన వాడవు మీకు స్తోత్రములు. జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన వాడవు మీకు స్తోత్రములు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడిన వాడవు మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము నీవు అప్పగించుకొనిన క్రీస్తు మీకు స్తోత్రములు. మమ్మును ప్రేమించి మేము పరిమళ వాసనగా నుండుటకు మా కొరకు నీవే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిన క్రీస్తు మీకు స్తోత్రములు. యుగ యుగములు సమీపస్థులయందు నీవే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేసిన వాడవు మీకు స్తోత్రములు. నిశ్చయముగా అన్యాయమేమియు చేయలేదు, నీ నోట ఏ కపటము లేదు మీకు స్తోత్రములు. పాపుల చేతికి అప్పగింపబడిన మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడిన మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహా అనుభవము గల వారి చేత బంధింపబడి పిలాతునకు అప్పగింపబడిన యేసు ప్రభువా మీకు స్తోత్రములు. అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడిన మనుష్య కుమారుడవు మీకు స్తోత్రములు. నిన్ను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను మీకు స్తోత్రములు. వ్యాధిని అనుభవించిన వాడవు మీకు స్తోత్రములు. నిన్ను నీవే అపరాధ పరిహారార్థ బలిగా చేసిన వాడవు మీకు స్తోత్రములు. మరణము నొందునట్లు నీవు నీ ప్రాణమును దారబోసిన వాడవు మీకు స్తోత్రములు. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడవు మీకు స్తోత్రములు. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసిన వాడవు మీకు స్తోత్రములు. మ్రానున వ్రేలాడదీసి చంపబడిన వాడవు మీకు స్తోత్రములు. సిలువ వేయబడిన వాడవు మీకు స్తోత్రములు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడవు మీకు స్తోత్రములు. మా ప్రాచీన స్వభావములో నీతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము మీకు స్తోత్రములు. క్రీస్తు అను నీవు మా పస్కా పశువుగా వధింపబడిన వాడవు మీకు స్తోత్రములు. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మా మీద రుణముగాను మాకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి మాకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మా అపరాధములన్నిటినీ కచ్చి మీద జీవితమును వేసి వాడవు మీకు స్తోత్రములు. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించుటకు శాపమైన క్రీస్తు మీకు స్తోత్రములు. మేము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు
నీవే నీ శరీరమందు మా పాపములను మ్రాను మీద మోసిన వాడవు, మీకు స్తోత్రములు. రక్తము వలన విమోచించినవాడు. ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక నీ స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన వాడవు, మీకు స్తోత్రములు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను త్రీసివేయుటకు అసాధ్యమని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమైన అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము ఇచ్చిన వాడవు, మీకు స్తోత్రములు. ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తమని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు అని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదునని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నదని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నేనును నిలిచియుండునని చెప్పిన వాడవు, మీకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా నీ చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులాయను, మీకు స్తోత్రములు. సైనికులలో ఒకడు ఈటెతో నీ ప్రక్కన పొడవగా వెంటనే రక్తమును నీళ్లను కారెను, మీకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీ శిలువ రక్తము చేత సంధి చేసి నీ ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను వాటన్నిటినీ నీ ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను, మీకు స్తోత్రములు. నీ స్వరక్తమిచ్చి నీ సంఘమును సంపాదించిన దేవుడవు, మీకు స్తోత్రములు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మమ్మును విమోచించిన వాడవు, మీకు స్తోత్రములు. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచిన వాడవు, మీకు స్తోత్రములు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి అగుచున్నది, మీకు స్తోత్రములు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. నీ రక్తము వలన మాకు విమోచనము అనగా మా అపరాధములకు క్షమాపణ మాకు కలిగి ఉన్నది, మీకు స్తోత్రములు. నీ రక్తము వలన మేము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా నీ ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము, నీకు స్తోత్రములు. నీ స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిన యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. నీ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్ములను పవిత్రులుగా చేయుచున్నది, మీకు స్తోత్రములు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మేము వచ్చియున్నాము, మీకు స్తోత్రములు. రక్తములో ముంచబడిన లేదా చిలకరించిన వస్త్రము ధరించుకొని ఉన్నవాడవు, మీకు స్తోత్రములు. మహాశ్రమల నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిన వారిని బట్టి మీకు స్తోత్రములు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు, మీకు స్తోత్రములు. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వానివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుష్యులను దేవుని వారి రాజ్య వారసులుగాను యాజకులుగాను చేసితివి, మీకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవమును గలదియు నీ శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున నీ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది, మీకు స్తోత్రములు. మమ్మును ప్రేమించుచు నీ రక్తము వలన మా పాపములను మమ్ములను విడిపించిన నీకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్, మీకు స్తోత్రములు. మృతుడైన వాడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. గొర్రెల కొరకు నీ ప్రాణము పెట్టిన వాడవు, మీకు స్తోత్రములు. మేమింకా బలహీనులమై ఉండగా చనిపోయిన వాడవు, మీకు స్తోత్రములు. యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయిన వాడవు, మీకు స్తోత్రములు.
మేమింకను పాపులమై ఉండగా మా కొరకు చనిపోయిన వాడవు మీకు స్తోత్రములు. శత్రువులమై ఉండగా నీ మరణము ద్వారా తండ్రితో సమాధానపరిచిన వాడవు మీకు స్తోత్రములు. సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించిన యేసుప్రవ్వా మీకు స్తోత్రములు. బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచిన యేసుప్రవ్వా మీకు స్తోత్రములు. నీ అంతట నీవే నీ ప్రాణమును పెట్టినవాడవు మీకు స్తోత్రములు. చనిపోయిన యేసు క్రీస్తు మీకు స్తోత్రములు. బండలో తొలిపించిన సమాధియందు పెట్టబడిన వాడవు మీకు స్తోత్రములు. నీవు మరణమైనప్పుడు భక్తిహీనులతో నీకు సమాధానమును నియమించబడెను మీకు స్తోత్రములు. లేఖనముల ప్రకారము మా పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడిన క్రీస్తు మీకు స్తోత్రములు. నన్ను మరణము వరకు అప్పగింపని వాడవు మీకు స్తోత్రములు. నిత్యదేవుడు దీర్ఘాయుష్మంతుడవు నీకు స్తోత్రములు. అక్షయుడవు నీకు స్తోత్రములు. అమరత్వము గలవాడవు మీకు స్తోత్రములు. నీవు ఏకరీతిగా నుండివాడవు, సంవత్సరములకు అంతము లేదు నీకు స్తోత్రములు. యెహోవావైన నీవు మార్పులేని వాడవు మీకు స్తోత్రములు. పురాతన కాలము నుండి నీ సింహాసమును స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే మీకు స్తోత్రములు. సదాకాలము నీవే రాజువు మీకు స్తోత్రములు. యెహోవా నీవు నిత్యము ఆసీనుడివై ఉందువు, మీకు సింహాసనమును తరతరములుండును మీకు స్తోత్రములు. యుగయుగములందు దేవుడవు మీకు స్తోత్రములు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింక పనుమునుపు యుగయుగములు నీవే దేవుడవు నీకు స్తోత్రములు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మీకు స్తోత్రములు. దీర్ఘాయువు చేత తృప్తిపరచువాడవు మీకు స్తోత్రములు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలువాడవు మీకు స్తోత్రములు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మాతో చెప్పిన వాడవు మీకు స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడవు మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగముల వరకు ఒకటే రీతిగా నుండును మీకు స్తోత్రములు. కడపటివాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. రెండవ మనుష్యుడవు మీకు స్తోత్రములు. కడవరి వారితోనూ ఉండువాడవు మీకు స్తోత్రములు. అవునను వాడవై ఉన్నావు మీకు స్తోత్రములు. అంతమునై ఉన్నావు మీకు స్తోత్రములు. ఆమెన్ అనువాడవు మీకు స్తోత్రములు. ఒమేగయు నీవే మీకు స్తోత్రములు.